పెసరండి ఇది. పెసర వచ్చేసి 30-35 రోజులు కాల పరిమితిలో ఉందండి ఇది పెసర. అయితే ఇది రైతుకి మొట్టమొదటిసారిగా చేతికి వచ్చేటటువంటి పంట అండి ఇది. అయితే దీంట్లో చాలా రకాలైనటువంటి చీడపీడలు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తదనమాట. అయితే ఈ యొక్క కాలపరిమితి వచ్చేసి 65 రోజుల నుంచి 75 రోజుల వరకు లోపులోనే ఇది మన రైతుకి చేతికొస్తదనమాట ఈ పంట. అయితే వర్షాధారంగా ఈ పంటని సాగు చేస్తారు కాబట్టి నేల స్వభావం తీరు, విత్తనం రకం ఈ విధంగా వీటి మీద వాతావరణాన్ని మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఈ పెసర సాగు అనేది. ఇది వచ్చేసి మనకి 4-6 క్వింటాలు దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. దీంట్లో చేసేటటువంటి సేద్యం చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే అండి ఇది దుక్కులో వచ్చేసి ఎకరానికి 20 కేజీల నత్రజని, 40 కేజీల భాస్వరము, 20 కేజీల పొటాషియము, రైజోబియం కలిపి మెట్ట దుక్కిలో చల్లటం వల్ల మంచి దిగుబడి వచ్చి పైరు ఏపుగా పెరిగేదానికి, మంచి కాయలు ఆరోగ్యవంతంగా ఉండేదానికి మంచి దోహదపడుతుంది అనమాట. అంటే విత్తనం వచ్చేసి మేలైనటువంటి రకాలను ఎన్నుకోవాలి. LGG 460, WGG 37 రకం, IPM 0203 లాంటి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి రకాలను ఎంచుకుంటే రైతుకి చాలా లాభమైనటువంటి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇది జూన్ నుంచి జూలై నెలలో మనం ఈ యొక్క పెసరని విత్తుకోవటం వల్ల ఈ వర్షాలకి వాతావరణం చల్లబడి వర్షాలకి మంచి ఆరోగ్యవంతంగా పెరిగి చీడపీడలను కొంతవరకు తట్టుకొని మనకి చేతికి వచ్చేయడానికి బాగుంటుందన్నమాట. అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి మనకి పెసలు మన రైతు చేతికి వచ్చి లాభదాయకమైనటువంటిగా ఉంటుందన్నమాట. ఇది కింటా వచ్చేసి 7,500 నుంచి 9,000 దాకా పలుకుద్ది అనమాట. అంటే ఎకరానికి వచ్చేసి 30,000 నుంచి దాదాపుగా 60,000 వరకు రూపాయల ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో చీడపీడల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మనం రైతుకి మంచి మేలు చేసేదానికి అవకాశం ఉందన్నమాట. మనం వర్షాధార పంటగా వేసుకుంటాం కాబట్టి వర్షం ఎక్కువైతే దిగుబడి తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా పూత దశలో నీరు అనేది నిల్వ లేకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట. అదేవిధంగా పెసరలో వచ్చేటటువంటి తెగుళ్ళని కానీ చీడపీడలను కానీ వెంటనే గుర్తించి సకాలంలో సరైనటువంటి సాగు విధానం చేస్తే మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. పురుగు, ఆకుపచ్చ పురుగు అంటే శనగపుచ్చ పురుగు వచ్చేసి ఆకుని మొత్తం తినేసి పూత దశలో కానీ మొత్తం తినేసేదానికి అవకాశం ఉందన్నమాట. దీనికి మనం వెంటనే గుర్తించి సరైన సమయంలో సరైనటువంటి మందు మనం పిచికారీ చేయటం వల్ల ఈ యొక్క శనగపచ్చ పురుగు ఇది నివారణ చర్యల కోసం ఇమిడోక్లోరిఫ్ అనేటటువంటి మందుని 10 లీటర్లకి 5 ml చొప్పున మనం పిచికారీ చేసినట్టయితే ఈ యొక్క శనగపచ్చ పురుగు నివారణ చేసేదానికి ఉంటుందన్నమాట. అదేవిధంగా 30 నుంచి 40 రోజులు వ్యవధిలో మనకి ఆకుకి వైరస్ వచ్చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఈ వైరస్ తెగులుకి వచ్చేసి ప్లానిక్ అనేటటువంటి మందుని మనం పసుపు పచ్చగా మారి ఈ విధంగా తయారవుతుంది అన్నమాట పైరు. అయితే దీనికి ప్లానిక్ అనేటటువంటి మందు 4 గ్రాముల చొప్పున 10 లీటర్లకి 4 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసినట్టయితే ఇది సమర్థవంతంగా నివారించేదానికి మంచి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మనం గమ్ము అట్టాలు ఈ యొక్క గుడ్డు లార్వా దశలో ఉన్నప్పుడు మనం ఈ యొక్క వైరస్ని నివారిస్తే మనకి వచ్చేటటువంటి నికర ఆదాయాన్ని పెంచేదానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా పిందె కాయ దశలో మనకి వచ్చేటటువంటిది ఏంటంటే లద్దె పురుగు వస్తుందండి. ఈ లద్దె పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకున్నట్టయితే పిందె కాయ దశలో అతి ప్రమాదమైనటువంటి పురుగు ఏంటంటే లద్దె పురుగు అండి. ఇది లద్దె పురుగుని చాలా సమర్థవంతంగా నివారించాలంటే క్లోరామ్ ట్రైనిల్ అనేటటువంటి మందుని 10 లీటర్లకి 3 ml చొప్పున పిచికారీ చేయటం వల్ల ఈ యొక్క పొగాకులు లద్దె పురుగు అనేది, కాయ తొలుచు పురుగు అనేది నివారించవచ్చు అన్నమాట.
ఈ విధంగా సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల రైతుకి వర్షాకాలంలో తొలి పంటగా వచ్చేటటువంటి పెసర చాలా ఆశాజనకంగా రైతుకి ఎంతో చేయూతనిస్తుందన్నమాట. అదేవిధంగా ప్రధానమైనటువంటిది కీలకమైనటువంటిది ఏంటంటే విత్తన శుద్ధి చాలా అవసరం అన్నమాట. విత్తన శుద్ధి చేసినటువంటి స్పీడ్ని తీసుకోవాలి. లేకపోతే మనం రైతువారీగా తీసుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది కీలకమైనదన్నమాట. ఈ విత్తన శుద్ధి కోసం కార్బండిజం అనేటటువంటి మందుని కేజీ విత్తనానికి 2 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవటం చాలా అవసరం అన్నమాట. అదేవిధంగా కేజీ విత్తనానికి ఇమిడాక్లోఫిడ్ అనేటటువంటి మందుని 5 ml చొప్పున కలిపి నీడలో ఆరబెట్టి విత్తన శుద్ధి చేసుకొని ప్రధానమైనటువంటి మెట్ట చేలో ఎత్తుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైనటువంటి కాయలతో పాటు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉన్నదన్నమాట. అదేవిధంగా మనం పెసరలో మందు పిచికారీ చేసేటటువంటి ఉదయం 9 గంటల టైంలో మనం చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం, ఈ సమయంలో మనకి పురుగు అనేది ఆకు మీదకి వచ్చి ఉంటుంది కాబట్టి ఉదయం పిచికారీ చేయటం వల్ల ఆ పురుగు చచ్చిపోయి తెగుళ్ళు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం, ఈ టైంలో కూడా ప్రధానమైనటువంటి పెసరలో మనం పిచికారీ చేయటం చాలా శ్రేయస్కరం అన్నమాట. ఈ విధమైనటువంటి చర్యలు, విధమైనటువంటి పద్ధతులని అవలంబించటం వల్ల పెసరలో మనకు వచ్చేటటువంటి తెగుళ్ళని అరికట్టడంతో పాటు ఎకరానికి 60,000 రూపాయలు ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మనం ఈ యొక్క తొలి పంటగా వస్తున్నటువంటి ఈ పెసరని కాపాడుకుంటే రైతుకి ఎంతో లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై కిసాన్, జై హింద్.